హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఏముంటది గురుగారు? ఇది వేసుకున్న తర్వాత విత్ ఇన్ 11 అవర్స్లోనే ఎన్నో దోషాలు విన్నాను, పితృదోషము ఇలాంటి చాలా విన్నాను, కానీ ఈ జాతక గ్రహణ దోషాన్ని ఇంతవరకు ఏ అయ్యగారు చెప్పలేదు, నాకు ఏ జ్యోతిష్యుడు చెప్పలేదు. ఏంటి అసలు ఇది? వీరు పుట్టినటువంటి సమయానికి లగ్నం ఏర్పడుతుంది. ఈ లగ్నానికి ఒక 5 to 12 degrees లోపు కనుక లైంగిక సమస్యలున్నా కూడా దీన్ని వాడతారు. సూపర్గా పనిచేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు వెళ్ళినా నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు ఏదంటే అదని చెప్తాను. అద్భుతమైన ప్రోడక్ట్ ఏదో ఇప్పుడే రిలీజ్ చేస్తే మా ప్రేక్షకుడు సంతోషపడతారేమో. ఒరిజినల్ శిలాజిత్ ఇది 14,000 అడుగుల పై నుండి సేకరించినటువంటిది. సో అట్లాగే శని దోష ప్రభావం కూడా తగ్గుతుందా దీనికి? ఇది సర్వసిద్ధి బ్రాస్లెట్. సో ఈ రుద్రాక్షల్లో శివుడి యొక్క శక్తి మొత్తాన్ని నిక్షిప్తం చేశాయి. మృత్యుంజయ మంత్రాన్ని సుమారుగా ఒక 24,000 సార్లు కూడా జపం చేసి నేను తక్షణం చెప్పేస్తాను భూత భవిష్యత్తు వర్తమానాలు. జస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే, టైమ్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు అన్నారు కదా. 100% నా మీద నమ్మకంతో, అమ్మవారి మీద నమ్మకంతో నేను చెప్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ మీరు అమ్మాయి జాతకాన్ని బట్టి తండ్రి జాతకం మాత్రం బ్రహ్మాండంగా చెప్పారు. తండ్రి చెప్పాను, అమ్మాయిది నేను చెప్పలేదు. ఇక అందరు రాష్ట్రాల్లో అదే కదా చెప్తారు. మీరేంటి స్పెషాలిటీ? ధోతి కట్టిన వాళ్ళు అందరూ గురువు గారులుగా అయిపోరు, అందరూ ఆస్ట్రాలజీ చెప్పరు. ఎవ్వరి జాతకాలు ఉన్నా లేకున్నా ఇంట్లో ఎవరిదైనా ఒక్కరిది ఉంటే చాలు, అందరిది చెప్పేస్తాను. మేనవాళ్ళు కూడా చెప్తాను. దీన్ని జన్మకుండలి ఆధారంగా ఎవరిది వాళ్ళ అట్లా ఉంటుందా, లేదంటే ఎవరైనా వేసుకోవచ్చా? నాన్ వెజ్ కానీ, ఆల్కహాల్ కానీ అలాంటి ఎలాంటిది ఏది సైడ్ ఎఫెక్ట్స్ లేవు. గ్రహదోషాలు ఉన్నాయన్నట్టు మీరే ఫస్ట్ టైం చెప్పారు, ఎవరు చెప్పలేదు. దీన్ని ఎట్లా కనుక్కోవడం మరి? అది మనం అబ్జర్వ్ ప్లస్ జరుగుతూ ఉంది అంటే ఇదే జరుగుతుంది. మతిపోగొట్టే స్థాయిలో చెప్పారు. జాతకం మాత్రం అద్భుతం. మనం కష్టం వస్తే దేవుడా అని అనుకుంటాం. అంటే మన జీవితమే ఈతి బాధల జీవితం. అనేక కష్టాలు, కన్నీళ్ళు, బాధలు. మరి వీటికి ఒక ఓదార్పు ఎలా, ఒక ధైర్యం ఎలా, ఒక నమ్మకం కలిగించేది ఎవరు? మనం చూస్తాం, మంచి చక్కగా ఆస్ట్రాలజీని నమ్ముకుంటాం, జ్యోతిషాన్ని నమ్ముకొని భూత భవిష్యత్తు వర్తమానాన్ని తెలుసుకుంటాం. అట్లాగే దానికి కొంత ఓదార్పు కావాలి మనకి. దానికి ఒక తోడు, నేనున్నా, దైవశక్తి మనతో ఉంది అని నడిపించే ఒక శక్తి కూడా మనకు కావాలి. సో అలాంటి శక్తుల్ని ఇవాళ మీకు నేను పరిచయం చేయబోతున్నాను. అనేక మనకి ఏవైతే రుగ్మతలు ఉంటాయో, ఏవైతే ఈతి బాధలు ఉంటాయో, వీటన్నిటికీ నేనున్నా అనే దైవశక్తిని మీతో ఉంటూ మిమ్మల్ని నడిపించే కొన్ని సాధనాలని ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అందుకోసం మన గురువు గారు ఇవాళ స్టూడియోలో ఉన్నారు. ఆయన గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అట్లాగే బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. ఆయన సుప్రసిద్ధ జ్యోతిష్యులు. ఆయన మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు భూత భవిష్యత్ వర్తమానాలు క్షణంలో చెప్పేస్తారు. అంతటి మహానుభావులు ఆయన. సో ఆయన ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో ఊరికే పరిహారాలను అవన్నీ ఇవ్వను జస్ట్ నోటి మాటగా చెప్పడం కాకుండా నేను నీతో ఉన్నా అనిపించేలాంటి ఒక అద్భుతమైన పరికరాలు ఇవాళ మన స్టూడియోకి తీసుకొచ్చారు గురుగారు. వాటిని మనం పరిచయం చేసుకుందాం. గురుగారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. సో గురుగారు, ముందే మన ఇంట్రోలో చెప్పుకున్నట్టు మనిషి అన్నాక ఈ భవబంధాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఈతి బాధలు, ఇవి ఎట్లా గురుగారు? వీటి నుంచి బయటపడే మార్గంలో మనిషికి ఇక మోక్షం లేదా? ఇప్పుడు విషయం ఏమిటి అంటే, ఇందాక మనము కష్టం కానీ సుఖం కానీ ఒక వెలుతురు చీకటి లాంటిది. ఇందాక మనము శ్రీకృష్ణుల వారు మనకు ఈ యొక్క అర్జునికి చెప్తారంటే, అర్జునుడు అడిగేటువంటి సందర్భంలో
నాకేదైనా సంతోషము కలిగేటువంటి సందర్భంలో సంతోషంతో నా కళ్ళు అంటే లైక్ నెత్తికెక్కే సమయంలో. సందర్భంలో వెంటనే నాకు బాధ కలగాలి. ఉమ్, అదేవిధంగా బాధలో ఉన్నప్పుడు నాకు సంతోషం కలగాలి. ఉమ్, దీనికి ఒక మంచి వాక్యం చెప్పు అని చెప్పి అడిగితే శ్రీకృష్ణుల వారు ఒక గోడపై రాస్తారు, ఈ సమయము వెళ్ళిపోతుంది. ఆ, బా బా బా. అంటే ఉమ్, ఈ సమయం వెళ్ళిపోతుంది, అంతే కదా. అంతే ఇంకా. ఇప్పుడు ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేసాం, అవును, సో ఈ సమయం మరి కాసేపట్లో వెళ్ళిపోతుంది, ఇట్లే కూర్చొని చేయలేం కదా. చేయలేం కదా. సో అదే విధంగా ఎవరికైనా ఎంతవరకు మనం చెప్పగలుగుతామో అంతవరకే వారికి చెప్తాం. మెచ్యూరిటీ అనేది వారు కొన్ని కొన్ని అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ కానీ కొన్ని సంఘటనలు కానీ మనిషికి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు అంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అవును, ఇప్పుడు ఏదో ఇల్లు కొనాలి అని కానీ లేదా ఒక ఫ్లాట్ తీసుకోవాలి మన లైక్ ల్యాండ్ తీసుకోవాలని కానీ లేదా మరొక కారు తీసుకోవాలని కానీ మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది. నేను ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా నాకు ఏదో అడ్డు వస్తుంది లేదా ఇంకేదో అవుతుంది. మీరు బ్రెయిన్లో మీరు దాన్ని ఫిక్స్ చేసి పెట్టేసుకున్నారు కరెక్ట్. అవును, సబ్ కాన్షియస్లో, అంతేగాని యద్భావం తద్భవతి, మనం ఏదైతే ఆలోచించుకుంటామో అది మాత్రమే జరుగుతుంది అనేది 100% దాన్ని నమ్మాలి, నమ్మి ముందుకు వెళ్ళాలి. ఓకే ఓకే, నమ్మి ముందుకు వెళ్ళాలి. సంఘటన జరుగుతుంది. ఇప్పుడు తండ్రి మరణించాడనో, తల్లికి ఆరోగ్యం బాగాలేదనో, ఎవరో మాకు చేతబడి చేశారనో, లేదా మనము ఒక స్థాయిలో ఉన్నప్పటికీ మనల్ని ఎవరైనా అవమానించారనో, సో అందరినీ మనము నమ్మించాలని కానీ అందరినీ మనము సంతోషపెట్టాలని ఇక్కడ ఏది లేదు, ఎవరిష్టం వారు. సో ఒక సంఘటన జరిగింది, వెళ్ళిపోయింది, అది జీవితంలో అట్నే ఉండదు, డే బై డే మారుతూ ఉంటుంది. మీరు అందులో నుండి బయటపడుతూ ఉండాలి. కొంత అంతకు సంబంధించినటువంటి వ్యక్తులను కలవాలి, వారి వద్ద నుండి మనకు కొంత సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఒక సాధన, ఏదైనా ఒక సాధన. ఇప్పుడు డబ్బు ఉంటేనే లక్ష్మి కాదు కదండి, డబ్బు ఒకటే కాదు కదా, సంతాన లక్ష్మి, సంతానం కావచ్చును మీకు, అదే విధంగా మంచి మేధాశక్తి. నలుగురికి ఒక చదువు చెప్పేటువంటి ఒక సార్ గారు, వారి శాలరీ చాలా తక్కువ ఉన్నప్పటికీ నలుగురికి సేవ చేయాలి, నలుగురికి విద్యను పంచాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవాళ రేపుగా వేరనుకోండి, వెనకటి కాలంలో 90s లోపు జనరల్గా ఒక చదువు చెప్పే టీచర్ అంటే అది అసలు వారి పరిస్థితి వేరు. పూర్ ఉన్నప్పటికీ వారు చక్కగా వచ్చి చదువు చెప్పి మంచిగా, అంటే వారి ఆలోచన ఒకటే, పిల్లలు మంచి జ్ఞానానికి రావాలి. అవును. సో ఇవాళ రేపు అంతా ఇది మొత్తం కనుక సో విషయం మరొకటి ఏమిటి అంటే ఆ వ్యక్తులను మనం కలవాలి. మన ఎప్పటికీ కూడా మంచి గురువులను కానీ, మంచి విద్య ఉన్న వాళ్ళను, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళను, చక్కటి సాధకులను కలిస్తే ఆ వారి లోపల ఉండేటువంటి ఆరా ఏదైతే ఉందో మనము కొంత వారికి కనెక్ట్ అయ్యి మన ఆరా అనేటువంటిది పెరుగుతుంది. దీనివల్ల మనకు కొంచెం ఈ నెగిటివ్ నుండి మనం బయటపడి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. కరెక్ట్. సో ఎప్పుడైనా అందుకే దేవాలయాలకు వెళ్ళాలి, లేదా లైక్ గురువులతో చాలా చక్కగా మాట్లాడాలి. సత్కర్మలు, అదేవిధంగా మంచి ప్రవర్తన, ఇవి దీనికి మించినటువంటి మరో మాట లేదు. సత్సాంగత్యం, మంచిగా నవ్వుతూ మాట్లాడి ఎదుటి వ్యక్తి యొక్క మనసును బాధ పెట్టకుండా. ఇప్పుడు ఎక్కువగా కూడా దేవాలయాలకు రోజు వెళుతూ ఉంటారు, ఇంట్లో ఉండేటువంటి మనుషులను బాధ పెడుతూ ఉంటారు. అట్లా చేసినా తప్పే. మనిషి మనసు యొక్క బాధ పెట్టినా అది మీరు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా కూడా దండ. రైట్ గురుగారు. అంటే ఏదంటారు కదా, భవసాగరం మీద అని, అంటే కన్నీళ్లు పెట్టకుండానో బాధలు పడకుండానో ఈ భవసాగరాన్ని ఇద్దరు ఎవరి తరవు కాదు. అది అధ్యక్షుడు కానివ్వండి, సామాన్యుడు కానివ్వండి. అధ్యక్షుడు దాకా ఎందుకు కానీ అంటే మీరు అన్నది ఒప్పుకుంటాను. లైక్ అంటే సద్గురు గారు ఈషా ఫౌండేషన్ స్థాపించి ఎంతో శివరాత్రి రోజు కానీ ఎంతో అద్భుతంగా కూడా తనకు కూడా మన బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ వచ్చి, సో అంటే ఎవరు ఎన్ని మంచి చేసుకున్నప్పటికీ కూడా వారి పూర్వజన్మ మనం చెప్పలేము, కర్మలు అంతే. అదొకటి అల్టిమేట్ జాతకం, అది జాతకము, ఆస్ట్రాలజీ అది ఒక వెలుగు లాంటిది. అది జస్ట్ చార్ట్ చూడగానే మనకు దర్శనం అయిపోతుంది, ఏంటిది సిచ్యువేషన్ ఏంది. నేను చార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు చాలా సంతోషం. యాక్చువల్లీ నేను మల్టీమీడియా యానిమేషన్ నాది.
ఆహా! మల్టీమీడియా యానిమేషన్ కంప్లీటెడ్. ఓకే. ఆ షాఫ్ట్ యానిమేషన్ స్టూడియో షాఫ్ట్లో. బట్ నాకు ఎంతో ఇష్టం ఆస్ట్రాలజీ అన్న ఈ ఆ చార్ట్ ఓపెన్ చేసి చూడడం అంటే చాలా ఇష్టం. అది నేను ఎంతో ఫీల్ అవుతా. అది లైక్ భగవద్ అనుగ్రహం. ఒక జాతక ఒక అదృష్ట సో నేను ఫీల్ అయ్యి ఆ చార్ట్ చూస్తే ఓకే, ఈ దీనికి సంబంధించింది వీరి 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 మనసు కానీ, వీరి యొక్క వ్యక్తి స్వభావం కానీ, వీరి యొక్క బిహేవియర్ కానీ, వీరి యొక్క భర్తతో కానీ, భార్యతో ఉండేటువంటి పరిస్థితి కానీ, ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, వీరికి సంతానం ఏమిటి, పురుష సంతానమా, స్త్రీ సంతానమా, వీరి ఏ రిలేటెడ్ ఇబ్బందుల్లో ప్రజెంట్ ఉన్నారు, ఇన్ని ఓకే. విషయాలు. ఓకే. నేను ఎవరైనా అంటే మనకు కాల్స్ వస్తుంటాయి కదా, అవును. బుక్ అవును. చేసుకున్నవారు, అవును. అపాయింట్మెంట్ తీసుకున్నవారు ముందుగా ఫస్ట్ వారితో మీరేం మాట్లాడొద్దు, నేను చెప్పిన దానికి ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి అంట. ఆ! ఒక 8 నుంచి 10 నిమిషాలు వారితో ఇదే మాట్లాడతాం. ఆ! వాళ్ళ అమ్మగారిది, వాళ్ళ అమ్మగారిది, హ్మ్. వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ నాన్నగారిది, వీరి పిల్లలది, వీరిది, ఇవన్నీ ఒకసారి నేను చూసుకున్న తర్వాత రైట్ మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, ప్రజెంట్ మీకు ఇబ్బంది ఉంది, ఎస్ ఆర్ నో. రెమెడీ కూడా మీరు చెప్పేసి ఫోన్ కట్ చేయరు అంటారు వాళ్ళు. ఆ! అంటే వారికి ఎక్కువ ఇబ్బంది పెట్టలేను నేను. కరెక్ట్. 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 అంటే వారు మాకు ఆరోగ్య సమస్య ఉంది, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, లేదా మేము ఇక్కడ మనీ ఇబ్బందుల్లో ఉన్నాం, మనీ వీరికి ఇచ్చాం, ఇవంతా విన్న తర్వాత నేను మంచిగా మసాలా వేసి నూరి వారికి చెప్తే అయిపోతుంది కదా. అవును. నాకెందుకు, అది నాకు కరెక్ట్. ఛాలెంజ్ ఉండాలి కదా. అవును. అంతే కదా! 100% డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇప్పుడు మనం చేద్దాం. చేద్దాం. తప్పకుండా చేద్దాం. 100% అవును. అవును. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే ఏమిటి అనేది మనం చూపిద్దాం. ఓకే. ఓకే. అంతే. అదే గురుగారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా మూర్ఛ వ్యాధి వస్తున్న వాళ్ళకి తాళం చేతులు గుత్తి చేతిలో పెడతారు. అవును. అట్లా అంటే భగవంతుని కృప లేదంటే భగవంతుని శక్తిని నిబిడీకృతం చేసిన వస్తువులు ఏవైనా మనతో ఉంటే ఆ ధైర్యం వేరు కదా! ఖచ్చితంగా. అట్లాంటి వస్తువులు ఏవైనా ఉంటాయా? అయ్యో, ఆ! ఎంత మాట. ఇప్పుడు ఇక్కడ ఏ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ ట్రెండ్. కరెక్ట్. కరంగరి మాల అయిపోయింది. అవును. ఉన్న మాట అయిపోయిందా? చెప్తున్నా. అయిపోయిందా? ఇప్పుడు ఓకే. కరంగరి మాల వేసుకున్న వారికి బాగుంది, కరంగలి మాల వేసుకున్న వారికి బాలేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. అంటే నేను ఇక్కడ కరంగలి మాలను తప్పు పట్టడం లేదు, ఇది రైట్. ఇది అర్థం చేసుకోండి. ఓకే. వారి యొక్క జాతక చక్రంలో నడిచేటువంటి దశ మహాదశ అంతర్దశలు కానీ, ఆ భుక్తి కానీ కొంతమేర బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటే ఓకే. మీరు ఏ మాలలు వేసుకున్నా, మీరు ఏం చేసినా కర్మ అనేది అనుభవించాలి. ఓకే. కర్మ చేయడానికి ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆకలి వేస్తుంది, భోజనం మనం చేయాలి అనేటువంటిది మన కర్మ. అది అంటే మనం బ్రతకాలి అనుకున్నా, లేదా ఇంకేదో అంటే ఇక్కడ వేరే వాళ్ళు అంటారు చపాతీలు తినవచ్చును అనే పాయింట్ అర్థం చేసుకోండి. అదేలేండి. ఆకలి వేసినటువంటి సందర్భంలో భోజనం ఏ విధంగానైతే ఇస్తున్నామో, దాహం వేసిన సందర్భంలో నీటిని ఏ విధంగానైతే ఇస్తున్నామో, మంచి మనకు జరుగుతున్నప్పుడు కారు కొనుక్కుంటున్నాం, మంచి బట్టలు వేసుకుంటున్నాం, బంగారం కొనుక్కుంటున్నాం, మంచి విల్లా కొనుక్కుంటున్నాం, ఇదే జీవితం అని మనం అనుకుంటున్నాం. అవును. ఓకే, ఇట్లనే ఉంటుంది కానీ ఆ జీవితం, అమ్మయ్యా మా అన్న కొడుకులు చూడు బాలేరు, మా తమ్ముని కొడుకులు చూడు బాలేరు, అవును. లేదా మా అన్నయ్య ఇట్లా ఉన్నాడు, లేదా మా తమ్ముడు అట్లా ఉన్నాడు, నాకే బాగుంది, అబ్బా నేను రోజు గుడికి వెళ్తున్నా అమ్మవారిదే. ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అయిపోతాం. హ్మ్. ఆల్ ఆఫ్ సడన్గా గోవా పోతారు, మన అదేమిటి దీనిపై క్యాసినో ఆ! కాల్ మాట్లాడాను నేను మొన్న. ఆ! ఫస్ట్ 50,000 పట్టుకొని పోయిండంట, మొత్తం సుమారుగా 1,50,00,000 పోగొట్టుకున్నాడు. అంటే అది తీసుకుపోయింది విధి. వితిన్ 5 మంత్స్లో 5 మంత్స్లో 1,50,00,000 మొత్తం అమౌంట్ మొత్తం పోగొట్టేసుకున్నాడు. మళ్ళీ ధైర్యంగా కాల్ చేసిండు నాకు తెలుసు గురువుగారు నేను సంపాదించుకుంటా, బట్ మీ ఇంటర్వ్యూస్ కానీ లేదా మీ వీడియోస్ చూసి నాకు కొంచెం మీ వాయిస్ నచ్చి నేను మీకు కనెక్ట్ కావడం జరిగింది, అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందని అన్నాడు. సరే అని చెప్పి మాట్లాడాను. 47 నిమిషాలలో 30 నిమిషాలు ఆయనే మాట్లాడాడు. ఆ! ఇక నేనేం చేయాలి. ఆ! సో అట్లా ఉంటుంది. ఓకే. 100% మేము అన్నటువంటిది కరంగల మాల మన సమయం మంచిగున్నప్పుడు,
మన టైం బాగున్నప్పుడు గురుబలం ఉన్నప్పుడు అన్నీ మన దగ్గరికి వస్తాయి. రైట్. మన టైం బ్యాడ్ ఉన్నప్పుడు బ్యాడ్ ఈవెంట్సే జరుగుతాయి. ఓకే. ఇందులో ఇప్పుడు మనము లైక్ ఇప్పుడు సర్వసిద్ధి బ్రాస్లెట్ కానీ ఈ యొక్క ఇచ్ఛాశక్తి లాకెట్ అనేటువంటిది మనం ఇంట్రడ్యూస్ చేసాం ఆల్రెడీ. ఓకే. సో ఇది నేను తీసుకోండి తీసుకోకపోండి నేను చెప్పట్లేదు. రైట్ రైట్ రైట్. ఇందులో ఉన్న పవర్ మీకే లైవ్లో నేను చూపించారు. 100%. సో ఇది 100కు 100% కూడా ఈ యొక్క లాకెట్ ధరించినటువంటి వారికి వితిన్ 41 to 3 monthsలోనే రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ లోపే రిజల్ట్ వచ్చేస్తుంది. ఏముంటుంది గురుగారు? ఇది చెప్తాను. ఇది వేసుకున్న తర్వాత వితిన్ 11 hours అంటే షార్ట్ పీరియడ్లోనే వారికి అర్థమైపోతుంది. వారికి ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది వారి శరీరంలో, ఒక శక్తి అనేటువంటిది. పవర్ఫుల్ లాకెట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది మీకు. ఇది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలగలిపినటువంటి ఈ యొక్క లాకెట్. ఇది ఎవరైతే ధరిస్తారో అదే విధంగా ఈ చైన్ కూడా జనాకర్షణకు సంబంధించినటువంటి విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో దీనిని ఎవరైతే ధరిస్తారో ఖచ్చితంగా కూడా వితిన్ 1 or 2 days లోనే అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటిది వీరికి కనబడుతుంది. చూడండి అది ఒకసారి మీరు అంటే లైక్ ఫీల్ కండి. అదేదో నేను ఇచ్చాను అనేది కాకుండా, అంటే ఇప్పుడు నాకు దీనిలో ఏం శక్తి ఉందో నాకు ఇంతవరకు చెప్పలే. మీరు ఒక డెమో అయితే చూపించారు, అది నిజంగా నేను షాక్. అంటే ఇట్లా కూడా ఉంటుందా అని 2-3 ట్రై చేశాము, అట్లాగే ఉంది. అది ఏం శక్తి, అదేంటో మీరు వివరిస్తే కానీ నేను దీని మహత్యాన్ని అర్థం చేసుకోలేను. అది ఎనర్జీ రిలేటెడ్ అంతే. ఓకే. ఎనర్జీ రిలేటెడ్. అందులో ఒక అద్భుతమైనటువంటి యంత్రాన్ని మనం పెట్టడం జరిగింది. ఓకే. అండ్ శుక్రునికి సంబంధించింది, గురువుకు సంబంధించింది, ఓకే, శనికి సంబంధించింది. ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి ఎనర్జీ అది. మాకు ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని, అష్టమ శని. గురువు షష్టమ గురువు లేదా అష్టమ గురువు లేదా 12వ 12వ భావంలో గురువు గ్రహము బాగా లేకున్నా ఇబ్బందులు ఎదుర్కొంటారు. శనేశ్వరుని యొక్క గ్రహం బాగా లేకున్నా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో అందరూ ఏం చెప్తారు, గురువు బాగాలేడు, ఎల్లో రిలేటెడ్ బట్టలు వేసుకోండి, ఎల్లో రిలేటెడ్ పెన్స్ పెట్టుకోండి, లేదా ఎల్లో రిలేటెడ్ మన అరటి పనులు దానంగా ఇవ్వండి, ఎల్లో రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇవే చెప్తూ ఉంటారు. శని ఇనుము లైక్ స్టీల్. సో మనకు ఆ చైన్ చూడండి మీరు ఒకసారి, అది ఎంతో అద్భుతంగా డిజైన్ చేయించా. ఫస్ట్ చైన్, ఈ కింద పెండెంట్ కాకుండా చైనే. ఇది ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా ఆ చైన్ ప్లాటినం గోల్డ్ రిలేటెడ్, బట్ చాలా తక్కువ రేటే. అది వేసుకోవచ్చు, బట్ అది తీసివేయాలి వెనుక నుంచి. 100% ఇలా చూపిద్దాం. అది కనుక అది మనకు కొన్ని ఉంటుంది, తీసి వేసుకోవచ్చు నువ్వు. ఒకలాగే ఉన్నాయి అంతే. అది మొత్తము కూడా డిజైన్ మాత్రం చాలా బాగుంది. సో బాగుంది మీకు అది. అంటే లోపల శరీరానికి దాకాలి. అది శరీరానికి దాకుతుంటే దాని యొక్క పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంటుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే మనకు ఈ శని గురువులకు సంబంధించి ఎందరో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. అందుకని చెప్పి దాన్ని స్పెషల్గా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నేను కూడా చూసుకుంటా గురుగారు. మన ఏదో సినిమా యాడ్లో బాలకృష్ణ లాగుంది. సో మనకు శుక్రునికి సంబంధించి కానీ అదృష్టానికి సంబంధించి చక్కటి అదృష్ట రత్నం కానీ అదృష్టం అని చెప్పిన అనను. దీన్ని ఏమంటారు గురుగారు? దీని పేరేంటి? ఇచ్ఛాశక్తి లాకెట్. అంతే. లక్ష్మీదేవి లాకెట్. అదే గురు లక్ష్మి, ఇచ్ఛాశక్తి గురు లక్ష్మి. సో ఈ దీనికి సంబంధించి మనకు 11 రోజులు కూడా శ్రీచక్రంపై కుంకుమార్చన చేయడం జరుగుతుంది ఇది. సో దాని తర్వాత వారికి మనము ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కూడా స్వీకరించవచ్చును. ఓకే. ఈ మనకు స్టోన్స్ కానీ లేదా ఇంకేదో వేలు లక్షలు కూడా తీసుకుంటున్నారు. అవునండి. సో ఈ ఒక్కసారి నేనేమంటున్నాను అంటే 100% మీకు మీ శరీరానికి ఒక ఎనర్జీ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే. ఇది సత్యం, వాస్తవం. నేను అనుభవించాను కాబట్టి నేను కూడా చెప్పగలను. ఇది సత్యము అంటే ఎందుకంటే కరెంటును మనం చూపించలేము. అవును. సో 100% అందులో ఉన్నటువంటి పవర్ని అయితే నేను మీకు లైవ్లో చూపించాను కనుక ఇక కరెంటును చూపించాలి అంటే మాత్రం షాక్ కొడుతుంది కనుక వద్దు. వండర్ఫుల్.
సో ఎట్లా గురుగారు? అంటే ఈ దీంట్లో మీరేమన్నా మంత్రించినవి ఏమైనా లోపల ఉంటాయా? దీని శక్తిని మేమెట్లా ఫీల్ అవ్వాలి? ఎప్పుడు ఫీల్ అవుతాం? దీనిని ప్రతి అంటే ఇది మరొక విషయం ఏమిటి అంటే నేను అదే చెప్తున్నాను. 41 to 3 మంత్స్‌లో దాని రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇది వేసుకున్న వితిన్ 11 అవర్స్‌లోనే మీకు అర్థమైపోతుంది. అచ్చా! ఎక్కువగా శ్వాసకు సంబంధించి గాని ఫస్ట్ పాయింట్ హ్మ్. వర్క్ ఒక 1 అవర్ చేసే వర్క్ 2 అవర్స్ చేసినా కూడా బాడీ అనేటువంటిది అలసిపోదు. అలసిపోదు. ఓకే. థర్డ్ పాయింట్ ఏమిటంటే హార్ట్ అటాక్ అనేటువంటిది రాదు. ఓకే. ఇది ఎవరైతే ధరిస్తారో వారికి. హ్మ్. హార్ట్ రిలేటెడ్ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అది గుంజేస్తుంది. ఓకే. అండ్ నెగెటివ్ మన ఆరా ఓకే. ఎప్పటికప్పుడు మనకొక పవర్‌ను రైజ్ చేసి పెడుతుంది అది. ఓకే. గురుగారు దీన్ని జన్మకుండలి ఆధారంగా ఎవరిది వాళ్ళు అట్లా ఉంటుందా? లేదంటే ఎవరైనా వేసుకోవచ్చా? ఎవ్వరైనా వేసుకోవచ్చును. హ్మ్. నాన్ వెజ్ గానీ, ఆల్కహాల్ గానీ, అలాంటి ఎలాంటిది ఏది సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అచ్చా! ఒక్క 21 రోజులు నేను ఇచ్చినటువంటి మంత్రాన్ని చదువుకొని, ఆ 21 రోజులు ఓకే. ధర్మంగా ఉండండి. రైట్. ఈ మాల ధారణ నియమాలేమన్నా ఉంటాయా? అదే చెప్తున్నా. ఇంతే ఇగ. ఇంతే. ఆ! ఒక చనిపోయిన వద్దకు గానీ, ఆ! హాస్పిటల్ రిలేటెడ్ గానీ వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. ఓకే. లేదా తీసేసి వెళ్ళాలి. అంతే. ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఓకే. 21 రోజులు మాత్రమే మనం చెప్పినటువంటి విధంగా ఉంటే చాలు. ఓకే. దీని ప్రభావం ఎంత కాలం ఉంటుంది? అంటే మళ్ళీ దీన్ని రీచార్జ్ చేయడం, రీ ఎనర్జైజ్ చేయడం లాంటిది ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఒక రూ. 60 పెట్టి ఒక మైసూర్ శాండిల్ సోప్ తీసుకుంటాం మనం. అవును. అది సుమారుగా ఒక 1 వీక్ లోపు అరిగిపోతుందది. అంతే. అంటే దాని పవర్ అది అక్కడికే. ఎగ్జాక్ట్‌లీ. దీనికి సంబంధించి కూడా అంటే మీకు అది బాగా అనిపించింది, నాకు సూపర్‌గా అనిపించింది మైసూర్ శాండిల్ సోప్ అనుకుంటే మళ్ళీ కొంటాం. అవును. కొనుక్కుంటారు. అదే వాడతారు. కరెక్ట్. ఓకే. అవును. ఒక రూ. 1,00,000 పని అయిందనుకోండి. సంతోషమే కదా! అయ్యో! అయ్యో! ఆ! అంటే బ్రహ్మాండంగా. ఒక సగటు వ్యక్తికి గాని, లేదా ఒక రూ. 1,00,00,000 పనయిందనుకుంది. మేబీ చెప్పలేం. లేదా హెల్త్ రిలేటెడే ఇబ్బందిలో ఉండేటువంటిది మనకు క్లియర్ అయింది కావచ్చు. అవును. అంటే నేననేది ఒక్కసారి దాని పవర్ మనం రుచి చూసామనుకోండి. ఓకే. సో, ఇంకొకటి వేసుకోవడమా? లేదా నన్ను గలవడమా? ఓకే. మరలా వారికి ఇంకేమైనా దీనికంటే అద్భుతమైనది ఏమైనా ఇవ్వడమా? హ్మ్. అనేది మనం అప్పుడు ఆలోచించుదాం. ఓకే. అంటే ఒక 6 నెలలు పడుతుందా? అయ్యో! ఉంటది. సంవత్సరం పడుతుందా? అని 100% 1 ఇయర్ అయితే ఖచ్చితంగా దీని ప్రభావం అది ఉంటదా? పవర్ దానికి పవర్ గాని, కలర్ గాని అన్నింటికి 1 ఇయర్ 100%. ఓకే. 1 కలర్ ఇయర్ గూడా ఖచ్చితంగా. ఎటు పోయడానికి ఏం లేదు ఇంకా. 1 ఇయర్ గ్యారంటీ. ఓకే. అంతే. ఇక దీన్ని రీచార్జ్ చేయడం లేదు. మళ్ళీ కొత్తది వేసుకోవాలి. అంతే. 1 ఓకే. ఇయర్‌లో మీకు ఓకే. అద్భుతాలను ఇస్తుంది. దాని తర్వాత పరిస్థితి నేను చెప్తా. రైట్. నాకంటే క్లుప్తంగా పాయింట్ లాగా చెప్పండి. ఇది వేసుకోవడం వల్ల నాకొచ్చే ప్రయోజనాలేంటి? ధనపరమైన ఇబ్బందులు గాని, ఓకే. మనీ బ్లాకేజెస్ కానీ, ఓకే. ఫస్ట్ ఆరోగ్యపరమైనటువంటిది. హ్మ్. రెండవదొచ్చేసి మనకు ఎలాంటి ఏ పని కావాలి అనుకున్నా, నాకు ఈ పని కావాలి అవ్వటం లేదు అని అనుకోవడము. ఓకే. అన్నిటికంటే ముఖ్యంగా మన ఆరా ఏదైతే ఉందో ఆ! ఎప్పటికప్పుడు దాన్ని కాపాడుతూ ఓకే. ఆ, ఓకే. నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఓకే. మనల్ని చాలా మట్టుకు పాజిటివ్‌గా ఉంచుతుంది. అంటే ఈ చేతబడి, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటి నుంచి కూడా రక్షణ ఇస్తదా ఇది? అన్నిటికి ఓకే. రక్షణ ఇస్తుంది. ఆ! వారికి అలాంటి కొన్ని స్పెషల్ కేసెస్ వారికి నేను సెపరేట్‌గా నేనే ఇస్తా వారికి. ఓకే. సో, జనరల్‌గానైతే ఆర్డర్ చేసుకోవచ్చును. ఓకే. ఆర్డర్ చేసుకుంటే వారికి మనం ఇచ్చేస్తున్నాం. బట్ ఇలాంటివి కొన్ని స్పెషల్ కేసెస్ ఉండేటువంటి వారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఆహా! నేనే వారికి మెడలో అచ్చా! వేస్తా. వెరీ గుడ్. ఆ! వేరే విషయాలు కూడా నేను చెప్తా వారికి. ఓహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అట్లాగే గురుగారు అతిపెద్ద సమస్య ఏంటంటే నకిలీలు. అవును. ఇప్పుడు మీరిస్తారు ఇట్లాంటిది. వెంటనే మార్కెట్‌లోకి సేమ్ ఇలాంటిది ఒక నకిలీది వచ్చేస్తది. వీటిని ఎలా గుర్తించాలి? దానికంటూ ఒక నంబర్, ఓహ్! దానికంటూ ఒక దాని వెనకాల ఒక నంబర్ ఉంటది చూడండి. ఆ! అంటే ఉంది. చూసాను. ఆ! చూసాను. చూసాను. ఆ నంబర్ ఏదైతే ఉందో అది వారికి అంతే ఇగ. ఆ! ఇగ మళ్ళీ ఎవరికీ పోదు. వారికి అలర్ట్ అయి ఉంటుందది. సో, ఓకే. నకిలీలు ఎవ్వరు అది క్రియేట్ చేసినా
అసలు రాదు అది. ఆ ప్రోడక్ట్ ఎక్కడ కనబడదు నా దగ్గర తప్పించి. ఉమ్. మధ్యలో అచ్చా ఓకే. డైమండ్స్ కూడా ఉన్నాయి చూడండి అందులో. ఆ, ఆ డైమండ్స్ పెట్టరాదు ఎవరికి. అవును. డైమండ్స్ కూడా పెట్టరాదు, పెట్టినా ఉండవు అవి ఓహో. అట్లా. సో మీ దగ్గర తప్ప ఎక్కడ దొరకవు ఇవి, కాబట్టి ఇక నిశ్చింతగా తీసుకోవచ్చు వీటిని. ఖచ్చితంగా. వండర్ఫుల్. సో గురుగారు మీరు ఎప్పటి నుంచో ఇది అందరికీ ఇస్తున్నారు కదా, అవును. మీరు చూసి అంటే దీనివల్ల ప్రభావితమై అత్యద్భుతమైన విజయాలు సాధించిన ఒక్కటి గురించి ఎవరి గురించి చెప్పగలరా? లైవ్లో మనం నెక్స్ట్ వీడియోలో లైవ్లోనే తీసుకువస్తా అవునా? అవసరమైతే. ఓకే తప్పకుండా. ఎందుకు అంటే ఆ. ఒక తల్లి ల్యాండ్ ఓకే. రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడి ఇబ్బంది పడేటువంటి వారు ఉమ్. సుమారుగా 49-51 అనుకుంటా Okay. డేస్లో ఆమె ల్యాండ్ అమ్ముడుపోయింది. ఓకే. సంవత్సరం మీద 6 నెలలు అవుతుంది. 2023 ఆగస్టు నుండి కూడా ఆమె ల్యాండ్ అమ్ముడుపోవటం లేదు. ఆ, సో పేరు ఇక వద్దులేండి, పేరొద్దు. పేరొద్దు మనకి. హైదరాబాద్ లోకలే. ఓకే. సో వారికి ఆ యొక్క ల్యాండ్ అమ్ముడుపోవడము, ఓకే. వారి జాతకరీత్యా వారికి బలము రావడము ప్లస్ ఇది తీసుకోవడము ఇది కూడా చెప్తున్నా. అందరూ దాన్ని పొందలేరు. ఎవరైతే ఫీల్ అవుతారో, ఓకే. ఎవరైతే వారి నమ్ముతారో. జాతకరీత్యా మంచి దశ ఉంటుందో ఉమ్. వారు మాత్రమే పొంది, దీంతో పాటుగా వారి జాతకంలో మంచి దశను ప్లస్ అయ్యి గుడ్ రిజల్ట్ వస్తుంది. ఉమ్. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే. ల్యాండ్ అమ్ముడుపోయి పాపం ఆమెకు కొంత టోకెన్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏదో ఉంది, అది అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇచ్చేస్తారు. శుభం శుభం సూపర్. అయితే గురుగారు దీంట్లో లేడీస్కి వేరు పురుషులకు వేరు అనేది ఏమన్నా ఉందా? మా మహిళా మనుల కోసమే సపరేట్ అది అసలు. అచ్చా, ఇది వారు లేడీస్కి. ఇంట్లో పని చేసి 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 అలసిపోతారు. అవును. వారికి ఒక ఎనర్జీ, ఒక శక్తి రావాలి అని చెప్పి వాస్తవానికి నా ఉద్దేశం. ఓకే. ఇంట్లో ఆడవారు అంటేనే ఒక శక్తి. అవును. వారిని బాధ పెట్టినా, వారితో ఏమైనా నెగిటివ్ వారు మాట్లాడినా కూడా మనకు మంచిది కాదు. ఓకే. సో ఫస్ట్ ఫ్రెండ్ కానీ, మన తల్లి కానీ, తండ్రి కానీ, మన కూతురు కానీ, భార్యనే. ఇట్లా చెప్తున్నాను కదా, 100% మన భార్య ఎంత సంతోషంగా ఉంటుందో మన ఇల్లు అంత అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అవును. కనుక వారు చేసేటువంటి ఇంట్లో పనికి వారి ఆరోగ్య నిమిత్తము ఇది ధరించడం వల్ల గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే. అట్లాగే గురుగారు, ఇప్పుడు దీంతో పాటు మనకు ఆల్రెడీ బంగారు నగలు ఉంటాయి, కొందరు రుద్రాక్షలు వేసుకుంటారు, కొందరు రత్నాలు వేసుకుంటారు. వీటన్నిటిని కలిపి వేసుకోవచ్చా? అన్నిటిని కలిపి వేసుకోవచ్చును. ఆ, వారికి మన దీని పవర్ దీనికే ఉంటుంది. వారి శరీరంపై ఉన్నంతసేపు ఆ ఎనర్జీ అనేటువంటిది అట్లనే ఉంటుంది. ఇప్పుడు శ్రీ యంత్రం, అష్టలక్ష్మి యంత్రం ఇట్లాంటివి కొన్ని మన వాళ్ళు వాడుతుంటారు కదా, వాటితో సమానంగా పనిచేస్తుందా? వాటికంటే పవర్ఫుల్గా ఉంటుందా ఇది? ఇప్పుడు మీరే చెప్పారు, అవును. మీకే డెమో చేశాను, కుబేర లక్ష్మి అని ఒకటి ఉంటుంది, ఇట్లాంటివి. మీకే డెమో చూపించాలని చెప్పి. అవును అవును. ఎందుకంటే ఎస్. దేని పవర్ దాన్ని. ఓకే. సో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. అవును అంతే. అంతే ఇక. అచ్చా అచ్చా, ఓకే. మంచి ఉదాహరణ చెప్పారు. కనుక అంటే నా ప్రోడక్టే అని నేను అంటలేను. అదేలేండి. ఎవరిది వారిది, ఎవరి కరెక్ట్. యోగం అంతే. ఓకే. అట్లాగే గురుగారు, మన అందరికీ గ్రహ దోషాలు ఉంటాయి. అవును. సో ఆ గ్రహ దోషాలు తొలగించడంలో దీనికి ఏమన్నా పాత్ర ఉంటుందా? ఖచ్చితంగా. ఆ, గురువు, శని మనకి ఇవి రెండే పెద్ద గ్రహాలు. అవును. గురుగ్రహము, శని గ్రహము, ఇవి రెండు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏ గ్రహం ఇవ్వదు. ఓకే. ఓకే. ఈ గురువు, శని ఈ రెండు గ్రహాల కలయికనే అది ఆ. గురు లక్ష్మీ లాకెట్. సో అట్లాగే శని దోష ప్రభావం కూడా తగ్గుతుందా దీనికి? ఖచ్చితంగా ఆ, ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి దోషాలు కూడా తొలగుతాయి. ఓకే. మరొక విషయం ఏమిటి అంటే ఇది సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. ఆ, ఓ ఓకే. బా, భలే ఉంది, చాలా అందంగా చక్కగా ఉంది. ఇది చాలా తక్కువ రేట్లో ఆ, మనకు ఇవి రెండు ప్రొడక్ట్స్. ఎందుకు అంటే ఎస్పెషల్లీ జనాలు నిజంగా ఎన్నో పూజలు కానీ భలే ఉందండి, అసలు చాలా బాగుంది. ఒరిజినల్ గోల్డ్ లాగా ఉంటుంది. అది అవును. 1 ఇయర్ దాకా దాని కలర్ పోతే ఏది పోతే ఒరిజినల్ నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్షలు, అచ్చా, ఓకే. ప్యూర్. ఆ.
ఒరిజినల్ రుద్రాక్షలు చాలా ఖరీదు అంటారు కదండి. 100% ఉంటవి. మనం వీరికి చాలా అంటే మనం ఇక్కడ అంటే ఓపెన్‌గా చెప్తున్నా, నేను అదేలేండి. అవును. బిజినెస్ చేయటం లేదు. కరెక్ట్. వీరు తెలిసి తెలవక ఈ ఫేస్‌బుక్కులలో ఉన్నమాట చెప్తున్నా. అవును. ఈ మనదేమిటి 10 రోజులలో మన వాడైతే 12 గంటలలోనే రిజల్ట్ అన్నాడు. 12 గంటలలోనే వశీకరణ అన్నాడు. అవును. నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే చెప్పండి అన్నాడు. అన్న తర్వాత మాకిట్లా ప్రాబ్లమ్ ఉంది అది ఇది అన్న తర్వాత కనీసము నేను అనేది ఏంటంటే నా పాయింట్, నా లగ్నం కానీ నా లగ్నానికి సంబంధించినటువంటి స్వభావం కానీ నేను ఎప్పుడు ఏ విధంగా ఉంటాను అనేటువంటి పరిస్థితి కానీ, లేదా నా యొక్క యాటిట్యూడ్ కానీ, నాకు ఎప్పుడు వివాహం జరిగిందని కానీ, నాకు ఎప్పుడు సంతానం జరిగిందని కానీ, జరుగుతుంది అని కానీ, ఇలాంటి విషయాలు ఏది చెప్పకుండా ఒకటే పాట, మీకు బాగాలేదు, మీకు ఇట్లా ఉంది, మీకు నరదిష్టి ఉంది, మీకు నా పాట ఉంది, ఈ పాట ఉంది అని చెప్పి అన్నారు. భలే ఉంది. అంటే పెట్టుకోకుండా ఉండలేకపోతున్నా దీన్ని, అంత బాగుంది. నేను పెడతా. యా, ఓకే. అయితే ఈ విధంగా వారు చెప్పడము నాకు బాధాకరంగా అనిపించింది. అంటే కొందరు తెలిసి తెలవక కాల్ చేస్తారు, మోసపోతారు. ఓకే. సబ్జెక్టు అనేటువంటిది నేను చెప్తున్నా. సబ్జెక్టుతో మాట్లాడేటువంటి వారు, సబ్జెక్ట్ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడండి. వండర్ఫుల్, వండర్ఫుల్ గురుజీ. అంటే కనుక యా, ఇప్పుడు తెల్ల చీర కట్టిందల్లా నా పిల్లమే అన్నట్టుగా అవును, ధోతి కట్టిన వాళ్ళు అందరూ గురువుగారులుగా అయిపోరు. అందరూ ఆస్ట్రాలజీ చెప్పరు. ఇక్కడ పంచాంగం వేరు, ఆస్ట్రాలజీ వేరు. నేను అంతకుముందు లాస్ట్ టైం చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. నిజం నిజం. పెళ్లికి ముహూర్తాలు పెట్టడం వేరు, వేరు, ఆస్ట్రాలజీ వేరు. అది గమనించండి. అవును. అట్లా కనుక ఎవరైతే అది వచ్చేసి మనకు రుద్రాక్షలు, అవునండి, శనికి సంబంధించి శనేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకునేటువంటి వారు, గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకునేటువంటి వారు, అది బ్రాస్లెట్. అది గోల్డ్ రిలేటెడ్గా ఎక్సలెంట్ రిజల్ట్, సూపర్ ఉంటుంది. సర్వసిద్ధి బ్రాస్లెట్ అది. ఓకే. సర్వసిద్ధి, సర్వసిద్ధి బ్రాస్లెట్. ఓకే. సర్వము కూడా మనకు సిద్ధించేటువంటి యోగాలు ఉండేటువంటి బ్రాస్లెట్ అది. ఓకే. సో అది ఒక ప్రోడక్ట్ మంచిదే. ఇప్పుడు మీరు ధరించినటువంటి ఇవి రెండు కూడా చాలా అంటే చాలా ఆసమ్, ఎక్సలెంట్. ఓకే. అంతే. సో ఈ అంటే రుద్రాక్షలు అంటే శివుడి కన్నులు అంటారు. శివుడి కళ్ళే రుద్రాక్షలు అన్నట్టుగా చెప్తారు. సో ఈ రుద్రాక్షల్లో శివుడి యొక్క శక్తి మొత్తాన్ని నిక్షిప్తం చేశాయి. మృత్యుంజయ మంత్రాన్ని సుమారుగా ఒక 24,000 సార్లు కూడా జపం చేసి, దాన్ని హోమం చేసి, బా, అంటే అపమృత్యు నివారణ సిద్ధ్యర్థము. సో అష్టమ శని దోష నివారణ సిద్ధ్యర్థము ఏది సింహరాశి, మేషరాశి ఏలినాటి శని దోష నివారణ సిద్ధ్యర్థము. ఓకే. అదేవిధంగా ధనస్సు అర్ధాష్టమ శని దోష నివారణ, కన్య సప్తమ శని దోష నివారణ సిద్ధ్యర్థం. కనుక ఇవి ఆ విధంగా సంకల్పం చేసి ఎవరి గోత్రనామాలపై వారికి మరలా కూడా హోమాది కార్యక్రమాలు చేసి వారికి పంపించడం జరుగుతుంది. ఈ బ్రాస్లెట్ ఏ చేతికి పెట్టుకోవాలి గురుగారు? రైట్ అండి, కుడి చేతికి. ఓకే. అంటే ఆన్లైన్లో చాలా డౌట్లు వస్తాయి. మన వాళ్ళు దీపం ఎటుబట్టి వెలగాలి, ఒత్తిడి ఇట్లాంటివి కూడా డౌట్లు అడుగుతుంటారు మన వాళ్ళు. అందుకని రైట్ సైడ్ ఇప్పుడు శని రాహు కేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి అంటున్నారు కదా, అది తొలగిపోయినట్టుగా మనకి ఎట్లా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తాయి, ఎప్పటిలోగా తెలుస్తాయి? ఇప్పుడు విషయం ఏమిటి అంటే, గురుజీ, వన్స్ మనకు ఒకసారి జ్వరం వచ్చింది అనుకోండి, అవును, ఒకసారి ట్యాబ్లెట్ వేసుకున్నాం, సో మనకు తక్కువైపోయింది, ఇక మళ్ళీ లైఫ్ టైం రాదా? వస్తుంది. సో సత్కర్మ ఇది ధరించినప్పటి నుంచి మన కర్మను మనం మార్చుకోవాలి. మనం చేసేటువంటి పనులు కూడా మంచి కర్మలు చేసుకోవాలి. ఓకే. మనం మాట్లాడే విధానం కానీ, మనము చేసే పని కానీ అంతా కూడా ఒక మన యొక్క దాని క్రమశిక్షణతో మనము నీట్గా ముందుకు వెళితే ఎప్పటికీ బాగుంటుంది. ఓకే. ఎప్పటికీ బాగుంటుంది. ఓకే. కొందరికి ఎక్కువగా జబ్బులు రావు వారి వారి జాతక రీత్యా. ఓకే. 100% రావు. అవును. చాలా మట్టుకు నేను ఈ యొక్క జాతకం చూసే సందర్భాలలో నేను డైరెక్ట్ చెప్తా, మీకు ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ సమస్యలు ఉండద్దే. అవును గురువుగారు. మీకు పీసీఓడి ప్రాబ్లం ఉండాలనే. అవును గురువుగారు ఉంది.
పీసీఓడి అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఈ సందర్భంలో. రైట్. సరే, దానికి సంబంధించి మనం ఇంకోటి చేద్దాం. ఓకే, ఓకే. సో పీసీఓడి రిలేటెడ్ ఉంది అని కూడా మనం నిర్ధారణ చేసి ఇంకా చెప్తే, ఆ అద్భుతమైన ప్రోడక్ట్ ఏదో ఇప్పుడే రిలీజ్ చేస్తే మా ప్రేక్షకుడు సంతోషపడతారేమో. శిలాజిత్, హిమాలయ శిలాజిత్. ఓహో. ఈ శిలాజిత్లో కూడా చాలా మట్టుకు తేడా ఉన్నది. ఓకే. ఒరిజినల్ ఏమిటి అంటే అసలు నేను లైవ్లో చేద్దాం అనుకున్నా. ఆశా. ఇది పాలల్లో మనకు కలిసిపోతుంది, బూస్ట్ లాగా అయిపోతుంది ఓకే, పాలు. ఓకే. కొన్ని కొన్ని కలవవు, గడ్డలు గడ్డలు అట్లా ఉండిపోతాయి. అవును, అవును. సో ఒరిజినల్ ఇది శిలాజిత్లో హిమాలయ ఒరిజినల్ శిలాజిత్. ఇది 14,000 అడుగుల పై నుండి సేకరించినటువంటిది. సో బోన్ రిలేటెడ్ కానీ మనకు శిలల్లాగా తయారవుతాయి. ఓకే. అంటే ఈ యొక్క మగవారికి స్వరం కౌంట్ తక్కువ ఉన్న, హార్మోన్స్ బ్యాలెన్స్గా కావాలి అనుకున్న ఓకే. ఒక పవర్ను జనరేట్ చేస్తుంది. ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్ ఇది. లైంగిక సమస్యలున్నా కూడా దీన్ని వాడతారు. సూపర్గా పనిచేస్తుంది. ఓ. అంటే మొన్న ఒక డాక్టర్ చెప్పారు నాకు, అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పాడు, శిలాజిత్ వాడితే ఒరిజినల్ కనుక వాడితే లైంగిక సమస్యలు అసలు ఉండవు అని చెప్తే ఉండవు, న్యాచురల్గా సంతానం కలుగుతుంది. న్యాచురల్గా సంతానం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. ఆ తల్లికి ఆడపిల్ల జన్మించింది, ఎంతో సంతోషపడ్డారు వాళ్ళు. 9 నెలలు వాడారు, కన్సీవ్ అయిపోయింది. అమ్మాయికి చక్కగా అమ్మవారి పేరే పెట్టుకుంది. అవును, ఓకే, పార్వతి అని చెప్పి అమ్మవారి పేరు పెట్టుకుంది. వండర్ఫుల్. సో చాలా మంచి ప్రోడక్ట్స్ ఇవి. ఎందుకంటే మరలా 88 రకాలైనటువంటి మనకు వ్యాధులకు సంబంధించి కానీ 88 రకాల మనకు ఒక పవర్ను జనరేట్ చేస్తుంది అది శిలాజిత్. అది ఒరిజినల్. మళ్ళీ ఇంకా ఇందులో చాలా ఉన్నవి కానీ చెప్తున్నా, ఒరిజినల్ ఎట్లా అనేదనే చెప్తున్నా నేను నిర్ధారణ. కరెక్ట్. పాలల్లో కలిసిపోతుంది, వాటర్లో కలిసిపోతుంది. ఎంత క్వాలిటీతో తీసుకోవాలి గురుగారు ఇది? అది మనకు ఒక 5 ml అందులో స్పూన్ ఉంటుంది, వారు ఇస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు. ఓకే. అందులో వేసి కలిపిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర దొరుకుతుందా గురుగారు? ఓకే, ఓకే. ఒరిజినల్ శిలాజిత్ ఉంది. సో ఫోన్ చేస్తే మీరు పంపిస్తారా? ఖచ్చితంగా. ఓకే. ఒరిజినల్ 100% శిలాజిత్. ఇది మళ్ళీ ఎక్కడ దొరకదు. ఎక్కడ ఉంది అని చెప్పి క్యాప్సిల్ రూపకంగా కానీ మరొకటి కానీ చాలా ఉన్నవి. అవును. రిజల్ట్ రాక దానిపై నమ్మకం లేదు. కరెక్ట్. ఒరిజినల్ వాడితేనే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా మంది కాల్ చేస్తారు, నేను చాలా మందికి చూపించుకున్న గురువు గారు ఎవరు నాకు ఏం రిజల్ట్ చూపించలేదు అంటే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాము, ఒకసారి నాతోటి మాట్లాడు. మీరు నాతోటి మాట్లాడిన తర్వాత మరలా ఇంకొకరితో మాట్లాడేటువంటి అవసరం వచ్చినా, లేదా అలాంటి సిచ్యువేషన్లో మీరు వెళ్ళినా, నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు ఏదంటే అదని చెప్పి విన్నారా. ఒక ఆమెనైతే నాకు సూసైడ్ చేసుకునేటువంటి ఆలోచన వస్తుంది గురువుగారు, అసలు నేను బతకలేకపోతున్నాను కాల్ చేస్తే కూడా ఆమెకు చిన్న రెమెడీ చెప్పా, విత్-ఇన్ 11 డేస్లో వాయిస్ మెసేజ్ పెట్టేసింది. గురువుగారు చాలా సంతోషం, మీ రెమెడీ నాకు బాగా అద్భుతంగా పనిచేసింది, అసలు ఆ ఆలోచన కూడా నాకు రావటం లేదన్న. విన్నారా. ఒకనొక ప్రెస్ రిలేటెడ్ ఒక ఆయన, పాపం మన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన అయితే ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలో ఉన్నాడు, కాల్ చేశాడు. చెప్పిన చిన్న రెమెడీ 41 డేస్ చేయమని చెప్పిన, విత్-ఇన్ 11 డేస్లో అరే నా శరీరం ఇంత అలకగా అయిపోయింది గురువుగారు, అసలు నేను అంతకుముందు ఉన్న పరిస్థితికి ఇవాళ ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉందన్నాడు. రెమెడీలు 1,00,000 ఉంటాయి, బట్ ఎవరి జాతక రీత్యా, ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ ఏది ఉందో మీ బ్లడ్ గ్రూపే మీకు ఇవ్వాలి. అంతే అంతే, అవునా కదా. రక్తాలు ఎన్నో ఉన్నాయి కనుక మీ లగ్నం, ఆ లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది, లైక్ ఆ లగ్నానికి సంబంధించిన అధిపతి ఎక్కడున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, సూర్యునితో చంద్రుడు కలిసి ఉన్నట్టయితే ఉదాహరణకు శాంతి అనేటువంటిది ఉండదు మన జీవితంలో. ఎప్పుడు ఒక అగ్రెసివ్ కోపంగానే ఉంటాడు, ప్రశాంతమైనటువంటి వాతావరణం కనబడదు. ఇదే మనల్ని మింగేస్తాడేంటి, కొడతాడేంటి, తిడతాడేంటి అన్నట్టుంటుంది మన యాటిట్యూడ్. సో ఇక్కడ ఒక ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పనే టాపిక్ నేను ఇప్పుడు మన ఛానల్లో చెప్తున్నాను. మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఉంటుంది, అది సంవత్సరానికో 2 సంవత్సరాలకో వస్తూ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కేతుగ్రస్త రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్పి రావడం జరుగుతుంది. జాతక రీత్యా కూడా జాతక గ్రహణ దోషణం అని ఉంటుంది ఒకటి. ఇవి ఏ విధంగానైతే మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం పట్టిందో,
జనరల్గా ఆ అవును. పేర్లు ఉన్నాయో మన జాతకంలో కూడా మనం పుట్టినటువంటి సమయానికి గ్రహణ దోషము, జాతక గ్రహణ దోషము ఓకే. ఉన్నట్టయితే మంచి టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడు డౌన్‌ఫాల్ అయిపోవడం గానీ, లేదా లేడీస్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్‌లో ఇరుక్కుపోవడం గానీ, లేదా డబుల్ రిలేటెడ్ అంటే ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ తెలవక 4, 5 రిజిస్ట్రేషన్స్ అయినటువంటి ల్యాండ్ మీదనే మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేసేయడము. ఆ! అర్థమైంది కదా! సో, మనం చూస్తే ల్యాండ్ అది మనదే అనిపిస్తుంది. దానిపై 4, 5 రిజిస్ట్రేషన్‌లు ఉంటాయి మనకు తెలవకుండానే. ఆ బ్రోకర్ అట్లా మనకు అంటగట్టి వెళ్ళిపోతాడు. ఆ! సో, భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువైపోవడం, ఊరికే గొడవలు, పరస్పరము కూడా ఇద్దరికీ అంటే అర్థం చేసుకోలేకపోయేటువంటి సిట్యుయేషన్స్. సో, వివాహం జరిగిన తర్వాత ఏమైనా చిన్నపాటి గొడవ జరిగినా, చిన్నపాటి అవమానం జరిగినా, ఎవరికి భర్తకు సంబంధించి భర్త వాళ్ళ అమ్మకు గానీ, నాన్నకు గానీ, భార్య తరపు వాళ్ళని ఇక సాధిస్తూనే ఉంటారు. అవును. భార్య అనగా నాకు వద్దు పో. ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా జరుగుతవి. జాబ్స్ ఎక్కడ చేయలేకపోతుంటారు. జాబ్స్ అవును. నచ్చవు. 3 నెలలకొకసారి, 1 ఇయర్‌కి ఒకసారి మారుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు సంతానానికి సంబంధించి గానీ, కొన్ని కొన్ని చాలా ఇబ్బందులు ఈ యొక్క జాతక గ్రహణం వల్ల ఏర్పడతాయి. సో, గురుగారు జాతక గ్రహణ దోషాలు ఎన్నో దోషాలు విన్నాను. పితృదోషము ఇలాంటి చాలా విన్నాను గానీ, ఈ జాతక గ్రహణ దోషాన్ని ఇంతవరకు ఏ అయ్యగారు చెప్పలేదు. నాకు ఏ జ్యోతిష్యుడు చెప్పలేదు. ఏంటసలు ఇది? ఇప్పుడు సూర్యుడు మనకు ఆత్మకారకుడు. అవును. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి టేబుల్‌పై గానీ, లేదా మన ముందు గానీ ఒక 10,00,00,000 పెడితే మన మనస్సు ఎట్లుంటుంది? ఆనందం. అసలు ఆనందం గాదు. ఏం జేయాలో అర్థం గాదు. అవును. ఇప్పుడు ఎక్కడికి అవును. ఫ్లైట్ ఎక్కాలో అర్థం గాదు హ్మ్. అవును. ఫస్ట్. అవును. అవునా కాదా? అంటే అది మనస్సు. కరెక్ట్. సో, ఇక్కడ ఏదైనా కోపానికి వచ్చినా, లేదా కొంతమేర మనకు నెగెటివ్ గానీ, కొంతమేర మనకు మన ఆత్మకు సంబంధించి ఇది సూర్యునికి సంబంధించింది. ఈ సూర్యునితో మంచిగా వినండి సబ్జెక్టు. యాహ్! సూర్యునితో రాహువు కలిసున్నా, చంద్రునితో కేతువు కలిసున్నా, చంద్రువుతో రాహువు కలిసున్నా, మళ్ళీ ఈ సూర్యునితో కేతువు కలిసున్నా. ఈ రాహుకేతువులు వీరి లగ్నానికి, వీరు పుట్టినటువంటి సమయానికి లగ్నం ఏర్పడుతుంది. ఈ లగ్నానికి ఒక 5-12 డిగ్రీస్ లోపు గనుక అంటే లగ్నాత్ గానీ, 2వ భావంలో గానీ, 12వ భావంలో గానీ ఈ గ్రహాలు కలిసి ఉంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకే. సప్తమ భావంలో కలిసి ఉంటే మ్యారిటికల్ లైఫ్ ఇబ్బందే. సూర్యుడు, రాహువు. ఈ రాహువు, చంద్రుడు కలిసి ఉంటే సూసైడ్ అటెంప్టే ఇగ. ఆ! సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళకు ఎక్కువగా కూడా సెన్సిటివ్. ఓకే. రాహువు, చంద్రుడు కలిసి ఉంటారు ఓకే. ఎక్కువగా కూడా జాతకంలో. ఈ గ్రహాలు కలిసి ఉన్నాయా లేవా చూసుకొని వివాహం సమయంలో ముందుకు వెళ్ళాలి. ఓకే. లేదా ఇబ్బందులు జరుగుతున్నాయి అనుకుంటే ఇవి చూసుకోవాలి. ఓకే. చూసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఓహోహో! పరిహారాలు అంటే ఆ! ఇక అది కొంచెము ఎక్స్‌పెన్సివ్ అండ్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అవునా? సో, చూసుకొని ఇప్పుడు ఈ చేయాలి. ఈ గ్రహ దోషాలు ఉన్నాయన్నట్టు మీరే ఫస్ట్ టైమ్ చెప్పారు. ఎవరు చెప్పలేదు. దీన్ని ఎట్లా కనుక్కోవడం మరి? అదే చెప్తున్నా. దీని ప్రభావం ఎట్లా తెలుస్తది? ఆన్ ది స్పాట్ లేడీస్ రిలేటెడ్ మనం ఇబ్బందులు పడడం. అచ్చా! అది ఏదైనా గానీ ఉదాహరణకు అంటే ఉదాహరణ ఆ! చెప్తున్నా. ఆ! రాజ్ ప్లీజ్. తరుణ్ కరెక్ట్. ఆ! రాజ్ రాజ్ తరుణ్ తరుణ్. ఓకే. యాక్టర్. ఓకే. అవును. సో, మరొక విషయము మంచి రియల్ ఎస్టేట్ గానీ, మంచి టాప్ పొజిషన్‌లో ఉండేటువంటి వారు ఎక్కడో అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి లాస్ అయిపోతారు. హ్మ్. ఆ డబ్బులు వస్తాయి అనుకుంటారు, రావు. ఓకే. మనీ లాస్. దాని తర్వాత మనకు పేరు ప్రఖ్యాతలు లాస్ అయిపోయే పరిస్థితి. ఓకే. సో, ఇప్పుడు మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ అవును. యాప్స్‌లో ఎవరైతే బెట్టింగ్ యాప్స్‌లో ప్రమోషన్ చేశారో వారందరి పేర్లు కూడా మాక్సిమం ఎస్ లెటర్ మీదనే ఉన్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అవునా? ఎస్ లెటరే. ఎస్ లెటరు అదేవిధంగా
కుంభరాశి, అచ్చా. కర్కాటక రాశి, అదేవిధంగా మిథునం. ఓకే. మ్యాక్సిమం వీళ్ళే. ఇక పోతే తులారాశి. అంటే ఎందుకు అంటే ఈ విషయము మైనస్ జరగబోయే ముందు ప్లస్ జరుగుతూ ఉంటుంది. ఓకే. అది మనం అబ్జర్వ్ ప్లస్ జరుగుతూ ఉంది అంటే ఇదే జరుగుతుందని ఇక కాదు. అదే ఉండదుగా. ఆ మూమెంట్లోనే మనం చూడాలి అచ్చా అచ్చా. రేపు జరగబోయేది ఏమిటి. ఓ నాకు ఇంత పాజిటివ్గా ఉంది అంటే రేపేం జరుగుద్ది. అది అది చూసుకోవాలి. ఇప్పుడు ఈ మన చావా సినిమా మన వచ్చింది, అవును. ఒక డైలాగ్ ఉంటుంది. వాడు అన్నీ బాగున్నప్పుడే మనపై ఎవరో దండయాత్రకు కానీ లైక్ ఏదో రావడం జరుగుతుందని చెప్పి అందులో ఒక డైలాగ్ అది. అది ఎవరు ఎవరు అంటే ఇక వారి యాక్టర్లు అంతా కొత్త వాళ్ళు కనుక నేను అంతేనా. చెప్పలేకపోతున్నా కానీ మనము అంతా బాగుంది అని అనుకునేటువంటి సిచ్యువేషన్స్లోనే నెగిటివ్ జరుగుతుంది. సో అంతా బాగున్నప్పుడే మనం ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూయించుకోవాలి. అచ్చా. సో అంతా బాగున్నప్పుడే చార్ట్ అనేది చెక్ చేయించుకోవాలి. ఓకే. ఓకే. మరి బాగుంది, మన గురువుగారు సంతోషం, ఇగో ఈ సంభావన ఉంచుకోండి, అది మన మర్యాద. సంభావన అనేది ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు కొందరికి ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పరా ఏమిటి ఎందుకు ఫ్రీగా చెప్పండి. అరే ఇప్పుడు గురుదక్షిణ మనం లేకపోతే ఎలా? దేనికి నేర్చుకున్నది అది అంటే నేను అనేది మనం ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు. నేను ఫ్రీగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీకు అచ్చా. చెప్తే నవ్వుకుంటారు నిజంగా. అవునా? అంటే ఎవరన్నా ఫోన్ లేపకుంటే ఇప్పుడు ఎందుకు ఫోన్ లేపుతలేడు ప్రశ్న. ఆ, ఏంట్రా ఈ సమయానికి ఏమైనా స్నానం ఇట్లా చేస్తున్నావా, లేదా ఆ ఫోన్ ఎక్కడైనా ఛార్జింగ్ కొట్టి వెళ్ళిపోయినావా, ఏంది అసలు, ఎవరి దగ్గర ఉందా ఆ ఫోను? అవును స్నానానికి పోయినా నేను, నా ఫోన్ ఆగలేదు. నువ్వెట్లా చెప్తున్నావు? 1కి 4 సార్లు నేను ఎవడైనా ఫోన్ లేపకుంటేనే నేను 10 సార్లు నేను చూసుకుంటా. నాకు వస్తువు పోయింది అంటే ఈ వస్తువు ఎందుకు పోయింది, ఓకే. ఎట్లా పోయింది. ఓకే. ఈరోజు నేను ఈ ధోతి కట్టుకున్నా, ఏ సమయానికి కట్టుకున్నా, అరే తక్కువ బీర్లోంచి తీసానే కట్టుకున్నా, ఈ కలర్ ఎందుకు కట్టుకున్నా, అంతటి పిచ్చి నాకు ఆస్ట్రాలజీ అంటే. సో ఇక అంటే ఇక లాగ్ అవుతుంది. అదే అంటే నేను అనేది నిజంగా చెప్తున్నాను, ఆస్ట్రాలజీ అనేది ఒక సముద్రం. ఇది సబ్జెక్టుతో మనము చూసుకొని ముందుకు వెళితే వారికి 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే. అంతే. కాదు గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు నేను తక్షణం చెప్పేస్తాను భూత భవిష్యత్తు వర్తమానాలు, జస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే టైమ్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు అన్నారు కదా. అందరు ఆస్ట్రాలజర్స్ అదే కదా చెప్తారు, మీరేంటి స్పెషాలిటీ? ఒక్కసారి కనుక్కోండి, ఎవరికైనా కాల్ చేసి విషయము జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతెందుకు ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఓకే. అపాయింట్మెంట్ తీసుకొని ఎవరికైనా ఇప్పుడు విషయం ఏమిటి, ఏం కావాలి మీకు అని అడుగుతారు. ఫస్ట్ మీకు ఏం కావాలని అడుగుతారు. అవును. అవునా కాదా? అవును. ఈ ఏం కావాలి అని అడిగేది నాకు వద్దు. ఓకే. అర్థమైందా? ఏం కావాలి అని అడిగేది నేను అడగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా మీ సమస్య అని మీరు అడగరు. నాకు వద్దు, నేను అడగా. ఓకే. మీరు నా దగ్గరికి వచ్చిన కారణాలు నాకు కనిపిస్తవి, నేను చెప్తాను. ఓకే యాక్సెప్ట్, ముందుకెళ్దాం అంతే. ఓకే. ఇంకేం బాగుంది కదా. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు మెనూ మొత్తం తెలుసుకున్న తర్వాత వెళ్ళి భోజనం చేసేదానికంటే డైరెక్ట్గా వెళ్ళి చూసి సర్ప్రైజ్ అవుతుంది. అవును. కనుక 100% నా మీద నమ్మకంతో, అమ్మవారి మీద నమ్మకంతో నేను చెప్తున్నా. డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మనం చేద్దాం. సరే ఇస్తాను మీకు ఒకటి ఇస్తాను, చెప్పండి. కొంచెం ఒక 85-70 అయితే ఇంకా బాగుంటుండే. ఏది డేట్ ఆఫ్ బర్త్ 2006 కదా. సరే కానివ్వండి. నెల డేటు 20, సమయం రాత్రి 11:30 గంటలు, 11:30 PM. అవును. ఓకే. అవును సార్. సో మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది, ఒక ఎక్స్ డేట్ ఆఫ్ బర్త్ అది. అవును. సో మీకు దగ్గర ఉండేటువంటి వారే వీరైతే ఓకే. ఇందులో నుండి వీరి యొక్క
అమ్మగారిది కానీ నాన్నగారిది కానీ ఒక 2-3 పాయింట్స్ నేను చెప్తా, ఓకే, ఒక 2-3 పాయింట్స్. ప్లీజ్. తర్వాత ఎందుకంటే ఇక్కడ వీరెవరైతే ఉన్నారో ఈ అబ్బాయి ఇక్కడ లేడు, అమ్మాయి జనరల్గా చెప్తున్నా, అచ్చా, రైట్, రిపీట్. ఓకే. సో ఎవరైతే ఉన్నారో ఈ జాతకులు ఇక్కడనైతే లేరు. ఓకే, ఇది ఎవరిదో కూడా నాకు తెలియదు, మీరు ఇచ్చారు అంతే. 2022, ఓకే, 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు, ఓకే, 2022 ఆగస్టు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా వీరి నాన్నగారికి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యడం కానీ హెల్త్ రిలేటెడ్ ఏమైనా కంటిన్యూ కానీ జరుగుతూ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? మీకైతే తెలిసిన వారే. 2021 మే నుండి 2022 మే ఈ హెల్త్ రిలేటెడ్ ముందు ఏమైనా ల్యాండ్ తీసుకోవడం కానీ ల్యాండ్ అమ్మడం కానీ ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా జరిగినాయా సంఘటనలు? 2021 మే నుండి 2022 ఆగస్టు లోపు 21-22లో ల్యాండ్ అమ్మడం కానీ కొనడం కానీ ఎస్ ఆర్ నో? అంతే, ఒక్క 2-3 నెలలు అటు ఇటుగా అంతే. అదేనండి, అంటే కరోనా సెకండ్ స్టేజ్లో తీసుకోవడం జరిగింది. ఎస్. సో 2013-2014లో కొంత మనీ 13-14లో అంటే ఒక అద్భుతమైనటువంటి మనీని చూసి ఉండాలి వీరి నాన్నగారు. కరెక్ట్. ఎస్. కొంచెం ఈ అమ్మాయికి డిప్రెషన్, అమ్మాయికి బాగా ఎక్కువగా ఆలోచిస్తూ కానీ ఎక్కువగా డబ్బులు అబ్బా 100 ఖర్చు అయినాయా లేదా 50 ఖర్చు అయినాయా, మనీని ఎక్కువగా ప్రతిదీ రూపాయి పింటూ లెక్క. అంటే ఒకానొక సందర్భాలలో నిద్ర వచ్చినా కూడా, అంటే నిద్రలో నుంచి తెలివి వచ్చినా కూడా సరిగ్గా నిద్ర పట్టకుండా ఉండే సందర్భాలు ఉంటాయి. ఈ అమ్మాయికి ఉంటుందా ఉండదా అట్లా అందాదా? నేను చెప్పింది అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్పాను. ఆలోచన ఎక్కువ, అంటే డిప్రెషన్, లైక్ ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో, రేపటి భవిష్యత్తు ఏందో, లేదా మా నాన్నగారి భవిష్యత్తు ఏందో, లేదా మా ఇంట్లో కొంచెం ఆలోచన ఎక్కువగా, డిప్రెషన్. లైక్ నైట్ ఎక్కువగా ఒకవేళ తెలివి వచ్చినా కూడా నిద్ర అనేటువంటిది కొంచెం పట్టకుండా భయంగా ఉండేటువంటి పరిస్థితి. అవునా? అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటుందా? ఇదొకటి. డిప్రెషన్ మాత్రం ఉంది 100%. మీరు ఒక్కసారి అడగవచ్చును. అండ్ కొంతమేర స్టమక్ రిలేటెడ్ పెయిన్స్ కానీ అప్పుడప్పుడు రావడము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రం ఉండాలి. నో, ఖచ్చితంగా. అంటే వాళ్ళకి ఏమన్నా అంటే పీరియడ్స్ ఆ టైంలో ఉండొచ్చును కొంచెము. ఓకే, వీళ్ళ ఇంట్లో ఏమైనా మేనరికం కానీ లవ్ రిలేటెడ్ కానీ ఏమైనా వివాహాలు జరిగాయా? 14-15లో ఏమైనా హౌస్ చేంజ్ కానీ లైక్ ఏమైనా స్థాన చలనాలు కానీ ఏమైనా జరిగినాయా? 14-15లో ఎగ్జాక్ట్లీ 9 years బ్యాక్. 9 years బ్యాక్, 9 to 10 years. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే స్టడీ రిలేటెడ్ కొంత మైనస్ ఉండాలి. చదువు రిలేటెడ్ ఏదో అంటే లైక్ ఏమైనా సబ్జెక్ట్ ఆగడం కానీ ఈ లాస్ట్ 2-3 years నుండి స్టడీ రిలేటెడ్ కానీ కొంతమేర అమ్మాయికి కూడా హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? లేదు. ఈ 2-3 years నుంచి ఏమైనా జారి పడడం కానీ లైక్ ఏమైనా చిన్నగా గొడవలు కానీ ఇంట్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలాంటిది ఏది లేదు? ఓకే, రైట్. చదువు కూడా అబోవ్ యావరేజ్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ ఆగలేదు. అంటే మధ్యలో ఒక్కసారి ఏదో కొంచెం ఒకటి 23 నుంచి సారీ 22 నుండి ఒక్కటి ఏదో తప్పినట్టుంది, మళ్ళీ వెంటనే పర్వాలేదు చేసిందా? గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఒకసారి ఆగుతుంది, ఒకసారి వెళ్ళిపోయింది. అంటే ఇది నేను అని చెప్పి నేను చెప్పలేదు. నేను జనరల్గా ఇది ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పకూడదు, నేను చెప్పొద్దు కూడా. నేను చెప్పినటువంటి పాయింట్స్లో 10లో 8 తప్పైనా కానివ్వండి, 2 ఓకే అయినా నాకు సంతోషం. ఇక్కడ ఓకే ఇప్పుడు మీరు మీ జాతకరీత్యా ఈ అమ్మాయి జాతకరీత్యా ఇది జరగబోతూ ఉన్నది,
ఈ విధంగా మీరేమైనా అనుకుంటున్నారా? ఎస్, అవును. అంటే చెప్తున్నా జనరల్గా. మీరు అమ్మాయి జాతకాన్ని బట్టి తండ్రి జాతకం మాత్రం బ్రహ్మాండంగా చెప్పారు. తండ్రి చెప్పాను, అమ్మాయిది నేను చెప్పలేదు ఇక. ఇంకా చెప్పలేదు. ఇంకా ఓకే. అంటే నేనేమంటున్నా అంటే ఇది అంత ఈజీగా మనం దాన్ని అంచనా వేసేది రైట్ కాదు. రైట్ కరెక్ట్. జస్ట్ నేను ఒక 3-4 పాయింట్స్ మాత్రం ఎందుకు చెప్పాను అనేది ఎదుటి వారికి మీకు ఏమిటి అంటే తేడా, అవును. వ్యత్యాసం ఏంది అన్నప్పుడు నేను చెప్పా. ఇప్పుడు ఇందులో నుంచి వీరి తాతది కూడా చెప్తా. ఆ, ఛాలెంజ్. ఓ, వీళ్ళ తాతకు సంబంధించిన ఆస్తి లావాదేవీలు కానీ వీరి తాత స్వభావం కానీ ఇవన్నీ కూడా చెప్పే పరిస్థితే ఉంటుంది. ఓకే. కనుక సో అంటే చెప్తున్నప్పుడు వీరి నాన్నగారితో మనం మాట్లాడలేము. ఓకే. ఓకే. కొంతమేర తనకు కోపం వచ్చినా మనం చూడలేము. ఉమ్, ఓకేనా. సో వీరి ఎట్ ద సేమ్ టైం వీళ్ళ మదర్ కూడా అంతే. ఉమ్, ఎట్ ద సేమ్ టైం నా మాటే శాసనంగా ఉంటుంది 100కు 100% కూడా వీరి మదర్ కూడా. అవును. విన్నరా. సో అంటే ఇక ఇది ఇంతకు మించి వద్దు, ఓకే. చెప్తున్నా. ఉమ్, అంటే ఇది సబ్జెక్ట్, ఇది నేను చెప్పేది అమ్మవారి ఉపాసన సబ్జెక్టు. ఉమ్, ఏదో స్టూడియోలో మనం కూర్చొని మాట్లాడడం కాదు. నా దగ్గరికి వస్తే అమ్మవారి సన్నిధిలో కూర్చొని అప్పుడు జపం చేసుకున్నాక మాట్లాడితే ఉమ్, ఒళ్ళు ఇక నేను చెప్పకూడదు కానీ జలజరించాలి అంతే. అవునా? గూస్ బంప్సే, ఇక వట్టిగా ఉండదు. ఏమిటి సిచ్యువేషన్ అనేది మొత్తం చెప్పచ్చు. అందుకే ఎవ్వరి జాతకాలు ఉన్నా లేకున్నా ఇంట్లో ఎవరిదైనా ఒక్కరిది ఉంటే చాలు అందరిది చెప్పేస్తాను. అందరు మేనమామ కూడా చెప్తాను నా నుంచి. అవునా? ఆ, బాగుంది. విన్నరా. సో మీకేమనిపించింది చెప్పండి ఇప్పుడు ఇందులో. వండర్ఫుల్. అంటే నాకు అమ్మాయిది అయితే మీరు ఏం చెప్పినట్టు అనిపించలేదు నేనేం నాకు. చెప్పలేదు కూడా. ఆ, ఎందుకు నాకు- అంటే ఆ, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మీకు ఫ్రెండ్, సో అవును. అమ్మాయి వాళ్ళ నాన్న మీకు ఫ్రెండ్. అవును అమ్మాయి గురించి మీకు ఎక్కువ తెలియదు, అవును జనరల్గా చెప్తున్నా. కరెక్ట్ కరెక్ట్. అవును. సో ఆ ఫ్రెండ్ మీరు క్లోజ్ కనుక చాలా విషయాలు మీకు తెలుసు కనుక నేను తనకు సంబంధించిందే చెప్పిన. అవును ఓకే. అవును. అమ్మాయి గురించి 100% అంటే ఇప్పుడు మీరు అమ్మాయి ఉంటే బాగుంటుంది, అచ్చా. ఎవరిది వారు ఉంటే కనెక్టింగ్ బాగుంటుంది. ఓకే 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 కనుక మీకు పర్సనల్గా నేను చెప్తాను ఓకే. రైట్ రైట్. 100% కూడా. ఓ సూపర్ సూపర్, బాగుంది. ఇది అంటే నాకు ఇలా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఒక్కరి జాతకం ఉన్నా అందరు కుటుంబ సభ్యులందరూ చెప్పడం. ఎందుకంటే దేశంలో 50-60% మందికి డేట్ ఆఫ్ బర్త్ లేవు, టైమ్ ఆఫ్ బర్త్ లేవు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేవు, చెప్పలేకపోతున్నారు. అవును. సో ఇది బాగుంది చాలా, మీ యూనిక్నెస్ ఇది. 100% అద్భుతం అద్భుతం. యా. కొంచెం జాగ్రత్తగా ఓకే చూసుకోమని చెప్పండి. నాన్ వెజ్ ఎక్కువ తినొద్దు అమ్మాయి. ఓకే ఒకవేళ తింటే తక్కువ తినాలి. ఓకే స్టమక్ రిలేటెడ్ చాలా అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. ఓకే సో జాగ్రత్తగా ఉండమని చెప్పండి. కొంత గవర్నమెంట్ రిలేటెడ్, ఉమ్, జాబ్ రిలేటెడ్ కానీ, ఉమ్, మెడికల్ రిలేటెడ్ కానీ, ఉమ్, మెడిసిన్ లైక్ అంటే డాక్టర్ కానీ, మెడిసిన్ కానీ, లైక్ ఇంజనీరింగ్ కానీ, ఉమ్, ఈ టైప్ ఆఫ్లో బాగుంటుంది. ఓకే. సాఫ్ట్వేర్ కంటే అదేలేండి. ఈ టైప్ ఆఫ్ వర్షన్లో. ఓకే లేదా అకౌంట్ రిలేటెడ్. ఆహా, ఓకే విన్నారా. ఓకే. ఏం చదువుతుంది మరి అమ్మాయి? సాఫ్ట్వేర్ అకౌంట్స్ కలిపి చదువుతుంది. అకౌంట్స్. అకౌంట్స్లో సో మ్యాచ్ అయింది కదా అకౌంట్స్ అయ్యి. అవును అవును. పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం ఉన్నది. ఏమన్నా ఛాన్స్ ఉంటే మరి అది వాళ్ళ ఇంట్రెస్ట్, అవును. మనం ఏం చెప్పాలి. సో డాక్టర్ కూడా కావచ్చు, ఆ, మంచి జాబ్, చాలా బాగుంది. ఓకే. సూపర్ సూపర్ గురుగారు, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా. ఇది చెప్తున్నంతసేపు, ఇది మీరు విన్నంతసేపు అసలు మనం స్టూడియోలో ఉన్నామని కానీ మొత్తం మర్చిపోతాం. నిజం. నిజంగా అవును 100%. అవద్దామని కూడా చెప్పండి. లేదు ప్రామిస్, అంటే నాకు అసలు ఎందుకంటే మొత్తం నేను ఇక్కడ లేను. ఏదో ఒక ఫీల్ అనేటువంటిది ఉంటుంది. ఒక జాతకం చెప్పాడు అంటే అవును. ఇప్పుడు మీకు తెలియకుండానే మీ ఫ్రెండ్ గురించి 4-5 ఇప్పుడు చాలు అంతే కదా. కదా, చాలు. ఇప్పుడు నేను ఏదో ఇది చేస్తా అది చేస్తా అనలేదు. నేను ఏదో మీరు చెంబులో చెప్పిన 3-4 పాయింట్స్ పర్ఫెక్ట్గా నేను చెప్పాను. ఏదో చెంబులో ఖచ్చితంగా. అవును ఏదో పోసి నేను ఏదో పెట్టి నేను పైకి లేపుతాను, నాకు శక్తి ఉంది అనుకుంటే నేను చెప్తాను, నాకు అద్దు. రైట్. అట్లాగే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పారు కదా, భవిష్యత్తు చెప్పండి. భవిష్యత్తు ఫేస్ టు ఫేస్ గా వారికి అచ్చా, వారికే చెప్తారా? ఓకే రైట్. భవిష్యత్ అనేటువంటిది 2025 ఆగస్టు తర్వాత అద్భుతంగా ఉండబోతున్నది. ఓహో. 25 రేపు ఆగస్టు తర్వాత. ఆ, విన్నరా. ఆగస్టు నుండి ఉచ్చ స్థితికి వెళ్ళిపోతుంది. ఒక రేంజ్లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే 2000
12, 13 సూపర్. ఆ, అవునా కాదా? ఉమ్, ఆ టైంలో మీ ఫ్రెండ్ అవును 12, 13లో ఏది అనుకుంటే అది జరిగింది. అద్భుతంగా ఉంది. అదొక ప్లస్ అయింది అప్పుడు. అవును ఎట్ ద సేమ్ టైం 2025 ఆగస్టు నుంచి 2028 జనవరి, ఫిబ్రవరి వరకు రాసి పెట్టుకున్న డైరీలో ఓపెన్ ఛాలెంజ్ 2025 ఆగస్టు నుంచి 2028 సుమారు ఆగస్టు వరకు. ఆ, మళ్ళీ ఈ 28 జనవరి, ఫిబ్రవరి నుంచి పెద్ద ఎఫెక్ట్ రాబోతుంది. ఓకే ముందే చెప్తున్నా ఇది. ఆ, సో అప్పుడు ఏం చేయాలి? ఈ బాగున్న సమయం ఎండింగ్లో 6 నెలల ముందే మనం వెళ్ళి కలవాలి. కలవాలి అవును అవునా కదా? కరెక్ట్ ముందే కలిస్తే బాబు వర్షం పడబోతున్నది, ఇక గొడుగిస్తున్నా తీసుకపో, అది వా అంతే. వా వా సూపర్ విన్నారా? వండర్ఫుల్ సార్. నాకు ఇప్పుడు మీ మొత్తం మన ఇంటర్వ్యూలో నాకు అద్భుతంగా నచ్చినాయి 4 పాయింట్లు చెప్తాను గురుగారు. ఒకటి, ఈ సమయం వెళ్ళిపోతుంది. అవును. సో ఇంతకంటే మనోధైర్యాన్ని ఇచ్చే మంత్రం ఇంకొకటి లేదు. లేదు అంతే. రెండవది ఈ మన బ్రాస్లెట్, తర్వాత ఈ యంత్రం లక్ష్మీ యంత్రం, లక్ష్మి సర్వసిద్ధి బ్రాస్లెట్. బ్రాస్లెట్. ఇప్పుడు మీరు చెప్పిన జాతకం నిజంగా మతిపోగొట్టే స్థాయిలో చెప్పారు. జాతకం మాత్రం అద్భుతం. సో సంతోషం గురుగారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చి వాళ్ళు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలని, అంటే నేను ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ, అంతే కదా. అంటే లక్షలు పెట్టి పూజ చేసుకొని ఏ రిజల్ట్ లేక నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఆ, అరే ఇంత కరెక్ట్ ఎట్లా చెప్పారు గురువు గారు, నిజంగానే మీరు చెప్పింది అంత కరెక్టే, ఆ, ఏమిటి పరిస్థితి అనిపిస్తుంది. ఆ సమయంలో మనం ఏమని చెప్తాం? మనకి ఏ రెమెడీ అని చెప్తాం కరెక్ట్. పెద్ద పెద్ద వాళ్ళకి. కనుక కొంచెం ముందు వెనుక చూసుకొని ముందుకు వెళితే జీవితం అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే దాన్ని ఈ యొక్క దీని శక్తిని గమనించా, చూశాను. సో నమ్మకం అంటే నేను ముందే చెప్పినట్టుగా మనకి దైవ బలం అనేది తోడుంటే అది మనతోనే ఉంది, మన చేతికే ఉంది. దేవుడిచ్చిన కంకణం, దేవుడిచ్చిన రుద్రాక్ష, దేవుడిచ్చిన ఇందులో యంత్రాలు ఇవన్నీ మనతో ఉన్నాయి, మనల్ని కాపాడుతాయి అని ఒక నమ్మకమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇవి నాకు నచ్చాయి. నాకు కూడా మీరు కూడా తీసుకోండి. నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉండడం ఖాయం. అంతే కదా గురుగారు? అంతే. ఎండింగ్లో ఒక చిన్న మాట, ప్లీజ్. అద్భుతమైనటువంటి ఒక మూలిక ఇది, సంజీవని మూలిక. ఇది ఎక్కడా ఎవరి ఆధ్వర్యం లేదు, మన యొక్క ఆధ్వర్యంలో అది పెంచడం జరుగుతున్నది. సో అది ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉన్నది. అది గనుక మెడలో ధరించినట్టయితే విపరీతమైనటువంటి ఆకర్షణ కానీ అసలు ఏ గ్రహ దోషాలు ఉండవు. వా, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మాకు? మళ్ళీ ఇంకో ఇంటి అతి త్వరలో. వండర్ఫుల్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.